ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో వచ్చే ఈ పవిత్రమైన రోజును వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ రోజు ఎందుకు అంత ప్రత్యేకమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠలోకానికి ద్వారాలు తెరుచుకుంటాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజున విష్ణు ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు వెళ్లి భగవంతుడి దర్శనం చేసుకుంటారు. పురాణాల ప్రకారం మురా అనే అసురుడు దేవతలను తీవ్రంగా బాధించేవాడు. దేవతలు శ్రీ మహావిష్ణువును శరణువేడగా విష్ణువు మురాసురుడితో ఘోరమైన యుద్ధం చేశాడు. యుద్ధం అనంతరం విష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన సమయంలో ఆయన నుండి ఏకాదశిదేవి అవతరించింది. ఆమె మురాసురుడిని సంహరించి ధర్మాన్ని రక్షించింది. ఈ సంఘటనతో ఆనందించిన శ్రీ మహావిష్ణువు ఈ రోజును భక్తితో పూజించేవారికి పాపాలు నశించి మోక్షం లభిస్తుందని వరమిచ్చాడు. అందుకే అన్ని ఏకాదశిలలో వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున ఉపవాసం చేయడం, విష్ణు నామస్మరణ చేయడం, భజనలు చేయడం ఎంతో శ్రేష్టం. ఇవన్నీ మన మనస్సును శుద్ధి చేసి భక్తిని పెంచుతాయి. కేవలం శరీర ఉపవాసం మాత్రమే కాదు, చెడు ఆలోచనలకు కూడా ఉపవాసం ఉండాలని పెద్దలు చెబుతారు. వైకుంఠ ఏకాదశి మనకు ఒక ముఖ్యమైన సందేశమిస్తుంది. భక్తి, నియమం, నమ్మకం ఉంటే జీవితంలో సక్రమమైన మార్గం కనిపిస్తుంది. భౌతిక సుఖాల కంటే ఆధ్యాత్మిక శాంతి ముఖ్యమని ఈరోజు మనకు గుర్తుతు చేస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మనమందరం విష్ణు భక్తితో, శ్రద్ధతో, వినయంతో ఈ పర్వదినాన్ని జరుపుకుందాం. భగవంతుడి కృపతో మన జీవితాలు శాంతి, సుఖాలతో నిండిపోవాలని కోరుకుందాం. ఈరోజు మన శరీరం ఆలయానికి వెళ్ళినా మన హృదయం వైకుంఠాన్ని చేరాలి. వైకుంఠ ద్వారం తెరుచుకునే ముందు మన మనస్సు ద్వారం తెరుచుకోవాలి. అప్పుడే భగవంతుడు మన జీవితంలోకి నిజంగా అడుగుపెడతాడు. ఈ వైకుంఠ ఏకాదశి మనకు మోక్షం మాత్రమే కాదు, మనసుకు శాంతిని కూడా ప్రసాదించాలి. శ్రీ మహావిష్ణువు కృప మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ నిలిచిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ శుభవైకుంఠ ఏకాదశి.